హాయ్ హలో సలాం నమస్తే. ఐఎమ్ యువర్ హోస్ట్ అబు. Your co-host Akash. Welcome to our podcast Unmuted. సో ఈరోజు మన షోకి ఒక క్రేజీ గెస్ట్ వచ్చారు. నేను అమ్మ అని పిలుస్తాను, నాకు క్రేజీగా ఇష్టం అనమాట. సో అందరికంటే ముందు షీ ఈజ్ మై సెలబ్రిటీ. సో స్పైడర్ మూవీలో గోడలు దుంకేసి స్టంట్స్ చేసేసారు. జాతిరత్నాల మూవీలో నా వల్ల నీకు ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అనుకుంటూ ఈ పార్టీకి మీకు హింట్ అర్థమయ్యి ఉంటది. అరే ఒక చిన్న స్కిట్ చేద్దాం రా మ్యాడ్ మూవీలో. కిట్ గా నాకు నిజంగానే కాల్ వస్తుందిరా. ఓకేరా. హలో అమ్మా. అమ్మ, ఐ లవ్ యూ. ఏం లత్కోర్ పని చేసినావురా? అమ్మ అది కాదే, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరో. యా, సో అంటూ బాగా క్రేజీగా ఫేమస్ అయిన మా సునీత మనోహర్ అమ్మ. అమ్మ అని ఎందుకు పిలుస్తానంటే, నేను ఫస్ట్ టైం ఆవిడ్ని మా సెట్లో, అంటే శ్రీలంక మూవీ సెట్లో చూశాను. అక్కడ ఆమె ఇచ్చిన ప్రేమ ఆప్యాయతలో మునిగిపోయాను అనమాట. అందుకే ఇప్పటికీ అమ్మ అమ్మ అని ఇప్పుడు పిలుస్తాను. నేను మునిగిపోతాను అనమాట. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ అమ్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడి వరకు నన్ను పిలిచినందుకు, అంటే మన వరకులో నన్ను పాటుగా పిలిచినందుకు చాలా హ్యాపీ. నేను అంటే వీడి గురించి నాకు తెలియదు, నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్. వాడు చెప్పాడు, అరే సునీత అమ్మ వస్తున్నారు అంటే నేను రెడీ అయిపోతా. ఆ డైలాగ్ నేను వినాలి. ఫస్ట్ డైలాగ్ అది నోట్. సినిమా అంటే సినిమాలో చూస్తాం, రియాలిటీ ఒక ఐకానిక్ డైలాగ్ ఉంటుంది కదా, అది వినాలి. నేను చేస్తా అని చెప్పిన. మేమేమనుకున్నాం, ఒక్కసారి ఆ మ్యాడ్ మూవీలో డైలాగ్ స్లాంగ్, ఒక్క స్లాంగ్. నేను కాదు మళ్ళీ ఫోన్ పట్టుకుంటా. ఏం అట్లేం లేదు. అమ్మా love you. అదే చెప్పాను. ఓకే చెప్పు. ఓకే, నువ్వు యాక్షన్ చెప్పురా. యాక్షన్. అమ్మా లవ్ యూ. ఏం లత్కోర్ పని చేసినావురా? అది కాదే. ఓకే, ఐఎమ్ డన్ ఫర్ ద డే అనిపిస్తుంది. ఇంకా నేను అది లైవ్ చూస్తాను. అయితే నాకు ఇంకేం అసలు ఉంది. సో మా హౌ ఈజ్ ఎవ్రీథింగ్? చాలా హ్యాపీ. నాన్నగారు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒకటేంటంటే అంటే అమ్మని పిలవడం చాలా అదృష్టం. అందరూ అమ్మ అని పిలిచేస్తారు, కానీ మా హస్బెండ్ కూడా పిల్లలందరూ చాలా వరకు నాన్నగారనే పిలుస్తారు. చూసారా, అబ్బు కూడా నాన్నగారు అన్నారు. అంటే బికాజ్ మీరు ఇంత హ్యాపీగా ప్రతి మూవీ చేసుకుంటూ మీలో ఉన్న అంటే రియల్ కామెడీని మీరు సినిమాల్లో కూడా చూపిస్తూ అంతా, అంటే చాలా నేను ఇన్ని రోజులు అమ్మగానే చేశాను. జాతిరత్నాలతో నేను కమెడియన్ అమ్మగా అయిపోయాను అనమాట. కానీ లోపల ఒరిజినల్ అదే. ఇంట్లో వీళ్ళు చూస్తారు పిల్లలతో. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ కామెడీ ఇప్పుడు మనం నార్మల్ గా చేస్తాం, కానీ ఆన్ స్క్రీన్ అంటే మీకు ఆ భయం ఉండదా? అట్లేం లేదు, నాకు చాలా ఇష్టము. అంటే నేను జోయల్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను. ఇంట్లో కూడా పిల్లలతోని అంటే ఒక ఆర్టిస్ట్ లాగా కాకుండా తల్లిలాగానే ఉంటాము, కానీ డిఫరెంట్గా బ్రో అంటున్నాను. ఈవెన్ చరిత కామాక్షి సెట్ లో కూడా మా మమ్మీ సునీతమ్మ గారు కూర్చొని అక్కడ టేక్ జరుగుతుంది. డైరెక్టర్ గారు చంద్రసాయి గారు మైక్ పట్టుకొని యాక్షన్ కట్ అంటున్నారు. వెనకాల మా మమ్మీ, మేము ముగ్గురం ముచ్చట్లు. అంటే నోరు లేదు కానీ అంటే హ్యాట్స్ ఆఫ్ టు నాన్నగారు, అంటే సునీతమ్మ గారి హస్బెండ్. బికాస్ ద వే హీ సపోర్ట్స్. అర్ధరాత్రి అయినా అక్కడ ఆయనకి డౌట్ వచ్చేస్తే వచ్చి ఆయనే పికప్ చేసుకొని వెళ్తారు. నేను అది చూశాను. లైక్ రియలీ. అండ్ మీ పిల్లలు అయితే వండర్ఫుల్ డైమండ్స్ అనే చెప్పాలి. 2.5 years నుండి పాప, నేను ఆర్టిస్ట్ గా బయటకు వచ్చాను. బాబు 7 years అలా ఉండేది. కానీ ఒక్కరోజు కూడా బయటకు వెళ్తుంటే అమ్మ ఎప్పుడు వస్తావు, అయ్యో ఈ రోజు వెళ్ళకు మమ్మ అని ఎప్పుడు అనలేదు నా కూతురు కూడా. ఎంత హ్యాపీగా క్యూట్ గా బొబ్లీగా ఉండేది. మమ్మ సరే బాయ్, ఎంత క్యూట్ గా చెప్పేది. అంటే మేము, అంటే నేనైతే వాళ్ళని ఆ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ పెద్ద కొడుకైతే అసలు నాకంటే హైట్ అయిపోయాడు. వాడు ఇప్పుడు బీటెక్, పాప 10th. బీటెక్ చాలా అసలు శ్రీలంక. అందుకే అన్నమే కాదు, కొంచెం ప్రేమ కూడా తినాలి. సెట్ లో కూడా అందరికి తినిపించేశారు. అందరికి ప్రేమలు ఆప్యాయతలు పంచుతూ తింటూ ఉంటే బాగుంటది. నువ్వు నెక్స్ట్ టైం షూట్కి వెళ్ళిన అనుకుని పిలువు. నేను గైస్ నేను చూపిస్తాను ఎలాగా. నాకన్నా అందంగా అవుదామా? మిమ్మల్ని మించి కాదమ్మా. నేను మీ నాకు రావట్లేదు అది. ఏంటది?
పాదయాత్ర సార్ మీ ఓకే ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుతా. ఓ ఓకే అమ్మా. పర్వాలేదు, బాగుపడడానికి ఎక్కడికైతే నాన్న వెళ్తా ఉండాలి. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారు కదా, అవును. మీ పిల్లలు పుట్టాక ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు సెట్ యూ కెన్ గో టు అన్నప్పుడు మీ పిల్లలకి మీరు యాక్టింగ్ చేస్తున్నారని ఎప్పుడు అర్థమైంది? చాలా రోజుల తర్వాత, రోజులు కూడా కాదు ఇయర్స్ తర్వాత అర్థమైంది. అంటే Okay. నేను ఏదో జాబ్కి వెళ్తున్నాను అనుకుంటారు పిల్లలు, చెప్పకూడదు అని కాదు, అలా వాళ్ళకేం తెలీదు. ఆ స్టేజ్ లో నేను బయటకు వచ్చాను కదా, మా అమ్మ ఏదో డ్యూటీకి వెళ్తుంది, ఓకే, జాబ్ అనే అనేది, అమ్మ నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు చాక్లెట్ తేవాలి, ఇలా వీడికి కావాల్సింది వీడు చెప్పేవాడు, పాపకు కావాల్సింది పాప చెప్పేది. అలా నేను వెళ్ళేది టైంకు 6 అంటే 6 లేకపోతే 7 అలా వచ్చేది. వచ్చాకనే తప్ప ఎప్పుడు వస్తామని మాత్రం కాల్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే వాళ్ళకు నమ్మకం, మమ్మీ వెళ్ళింది మళ్ళీ వస్తుంది మా కోసం, తిరిగి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రేమ నేను ఇచ్చేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కాకపోతే అది వాళ్ళ గొప్పతనం. అంటే నేను ఎంత ఏం చెప్పినా ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ ఒక మమ్మీ బయటికి వెళ్ళేటప్పుడు బాధ్యతగా ఉండేవాళ్ళు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇలా ఎదగడానికి కారణం మీ డాడీతో పాటు చెల్లి తమ్ముడు కూడా. ఆబ్వియస్లీ నేను చెప్పాను. అంటే వాళ్ళకు రవి గారు, యాంకర్ రవి, సుమక్క, వాళ్ళని సెలబ్రిటీస్ తో పరిచయం చేశారు మన ప్రదీప్, వాళ్ళకి ఇష్టం ఉండేది. చిన్నప్పుడు అవన్నీ షోస్ వచ్చేటి కదా, ఆడుతూ ఆడపిల్లలతో అందరితో. అప్పుడు వాళ్ళు అడిగేవారు, అప్పుడు నేను తీసుకెళ్ళా బయటికి వాళ్ళని. ఆ షోస్ చూపించడానికి నేను అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి చూపించాను అనమాట పిల్లలకి. ఇప్పుడు కూడా వాతావరణం, సినిమా వాతావరణం ఉండదు ఇంట్లో. మీ అబ్బాయి కూడా మీకు ఈక్వల్ గా హ్యూమర్ చేస్తున్నాడని నాకు అనిపించింది మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. వాడు యాక్టివ్, వాడిని బలవంతంగా చేపిస్తాం మేము. ఒక్క వీడియో చేయరా అని అడుక్కొని. బట్ అంటే ఈవెన్ వాళ్ళు కూడా అంత వాటన్నిటి మీద అలా కాకుండా దట్ ఈస్ మా అమ్మ జాబ్ అంతవరకే, మాది ఇది అన్న టైప్ లోనే ఉంటారు అంతే. సో మీకు స్పైడర్ మూవీ రాకముందు ఇంకేదైనా చేశారా? చాలా సినిమాలు చేశాను నేను అంతకుముందు కూడా. అయితే మీకు నాకు పేరు వచ్చింది MCA స్పైడర్, తర్వాత వకీల్ సాబ్. నానితో పాటు క్రేజీ కామెడీ చేసిన ఆవిడ అనమాట. వచ్చేసరికంటే నాకు అప్పుడు మంచి పేరు వచ్చింది. చాలా సినిమాలు చేశాను అంతకుముందు. నేను 2013 లో వచ్చాను నాన్న. జనాలకు కనపడాలంటే అంత ఈజీ కాదు. కలమ్మ తల్లి అందరినీ అలా దగ్గర తీసేసుకుంటే ఇంకేముంది అసలు. అంత చాలా కష్టం ఉంటది, చాలా రోజులు టైం పడుతుంది. ప్రతి ఆఫీస్ మెట్ ఎక్కాలి, ప్రతి దగ్గర ఆడిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఒక ఆడిషన్ పిలుస్తారు ఒక మదర్ క్యారెక్టర్ కి, ఓ 50 మంది వస్తారు, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. అందులో మనం స్పెషల్ గా కనపడితేనే కదా మనకి ఇస్తారు ఆ క్యారెక్టర్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మూవీ రిలేటెడ్, అడగకు, నాకు ఏదో అవుతుంది. సరే చెప్పు. నాకు ఫ్యాన్ మూమెంట్ అవుతుంది, నీకు అర్థం కదా. నా లైఫ్ లో ఏదో ఒక టిక్ అయిపోయింది, ఒక బకెట్ లిస్ట్. సో మీరు మూవీస్, మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది? లైక్ ఓకే నాకు ఈ మూవీ వచ్చింది, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా, ఒక ఇంప్రెషన్ థాట్ ఉంటుంది మీది? నాకు అలా ఏముండదు. నాకు ఒక బ్యానర్ నుండి కాల్ వచ్చింది అనుకోండి, అంటే సునీత గారు ఇట్లా మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం అనగానే అడిగేస్తాను. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఏముండదు. సార్ క్యారెక్టర్ ఏంటి సార్ అడుగుతారు, ఇదే అని చెప్తారు. ఒక పట్టు చీర కట్టుకొని నించిన క్యారెక్టర్ అయితే నాకు వద్దు సార్ అదే. ఎందుకంటే మరి నాకు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి. నేను ఏదో మామూలుగా వెళ్ళానా నించున్నానా అనే లాంటి క్యారెక్టర్స్ చేస్తే ఇంకా 10 ఏళ్ళైనా నేను అక్కడే ఉంటాను కదా. దానికి టైం పెట్టే బదులు మంచి బ్యానర్ నుండి కాల్ వచ్చి 1 డే అయినా సరే ఇది తొందరగా రిలీజ్ అవుతుంది ఓకే అంటే, అది 1 డే అయినా మంచి క్యారెక్టర్ అయితే, పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే నేను చేసేస్తా హ్యాపీగా. లేకపోతే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సునీత గారా, అమ్మో సునీత గారా, లేదబ్బా అమ్మో సునీత గారు కాదు, పాపం సునీత గారే. సో మీరు అయితే నాది ఒక క్వశ్చన్. అయితే అమ్మ మీరు ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అంటే ఇలాంటి క్రేజీ క్యారెక్టర్స్ చేద్దామని వచ్చారా, లేదంటే ఇంకేమైనా థాట్ ప్రాసెస్ లేదు? నేను డిఫరెంట్ గా, అంటే మామూలుగా నేను యాంకర్ అవుదామనే వచ్చా ఫస్ట్, కానీ అది కుదరలేదు. అనుకోకుండా ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ద్వారా ఓకే కంఫర్టే కదా, బాగుంది అనిపించింది, అలా వెళ్తా ఉన్నా. కానీ ఒక ట్రాక్ నుండి ఒక ట్రాక్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కనీసం ఇక్కడైనా న్యాయం చేద్దాం అనిపిస్తుంది కదా. అందరూ ఏమన్నారంటే అప్పుడు మీరు ఫస్ట్ సెలబ్రిటీ అవ్వండి, యాంకర్ మీరే అయిపోతారు అన్నారు. ఓకే ఇది కూడా బాగుంది కదా అనిపించింది, సరే అనుకొని వచ్చాను. కానీ
క్యారెక్టర్కి సంబంధం లేకుండా చేయడమే నాకు ఇష్టం. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి ఆఫీస్కి వెళ్తే నేను ఒక క్యారెక్టర్ చేసి వెళ్ళిన తర్వాత సార్ ఏ మూవీస్ చేశారమ్మా అంటే, సార్ నేను ఈ మూవీలో ఈ క్యారెక్టర్, అది మీరా సార్? పొరుగు తీయదు సార్, నిజం నేనే సార్ అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుసా నా పరిస్థితి అలా ఉంది. అంటే మరి అంత వేరియేషన్ చేస్తాను అనమాట. అయితే సేమ్ ఇదే మాట వేణుశ్రీరామ్ గారు అంజలి గారితో నివేదిత గారితో ఒక రోజు అట్లా నించొని చెప్తున్నారు. మేము అప్పుడు వకీల్ సాబ్ చేస్తున్నాం. అవును. అప్పుడు ఏమన్నారు సార్, ఎవడు తెలుసా అంటే అంజలి గారు ఏంటి సార్ అన్నారు. అంజలి గారు అక్కడ ఏం లేదు, ఏంటంటే పని మనిషి ఇచ్చానా, పని మనిషి అయిపోయింది ఈవిడ. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తే పోలీస్ ఆఫీసర్ అయిపోయిందమ్మా అంటారు. క్యారెక్టర్లో దూరిపోతుంది ఈవిడ అని చెప్తే ఎంత హ్యాపీ అనిపించిందో. నేను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం వేణుశ్రీరామ్ గారు. అంటే నేను ఎంసీఏ చేసిన తర్వాత ఇంకా మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. అది లిటరల్ అంటే నేను అంటే చరిత కామాక్షి సెట్ లో చూసా కదా, మళ్ళీ లైవ్ గా నేను చరిత కామాక్షిలో బిందాస్ ఫ్రీగా నేను సెట్ లో ఎవ్రీడే ఉండేటండి. నేను ఫ్రీగా ఉండేదాన్ని కాదు కదా, 3 షెడ్యూల్స్ చేసేదాన్ని, 2 షెడ్యూల్స్ చేసేది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 చేసి మళ్ళీ ఈవినింగ్ 6 to మళ్ళీ నైట్ 2 అలా చాలా షెడ్యూల్ ఎక్కువ బిజీ ఉండేది. చరిత కామాక్షి చేసినప్పుడు చాలా డిస్టర్బ్ గా ఉన్నా చాలా ఎక్కువ డేస్ ఉన్నాయి వర్క్స్. ఇప్పుడు మంచి మంచి హిట్స్. అలా కష్టపడ్డానికి ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అన్ని అంటే ఇప్పుడు ఎలా ఉంది, మీరు అడుగు పెట్టగానే మూవీ ఒక హిట్టే. ఇంకా నేను ఎక్కడైనా ఒక ప్లేస్ లో కూర్చొని మామూలుగా కూల్ గా సింపుల్ గా అలా ఉంటా, చూసిన వాళ్ళు ఎవరన్నా మీరు లాగా ఎవరన్నా తెలిసిన ఈవిడ చూస్తే అలా కనబడుతోంది. మామూలుగా మీరు 10 సినిమాలు పెట్టుకొని చూడండి, 10 సినిమాల్లో ఈవిడ ఉంటది అని చెప్పుకుంటుంటారు. అదేదో మూవీలో ఎప్పుడు చేశారమ్మా ఇన్ని సినిమాలు అన్నోళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వరకు మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేశారు? మీ ఫేవరెట్ అంటే ఇన్ని రోజులు నేను మదర్గానే చేశాను. మదర్ అంటే ఒక మంచి మదరు, ప్రేమ చూపించడము, బాధపడము, అలాంటి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి అందరూ చాలా మంది డైరెక్టర్స్ ఇవిడని చూస్తే మా పక్కింటి ఆవిడనో ఎదురింటి ఆవిడనో చూసినట్టు అనిపిస్తుంది అనే ఫీల్ తెచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇట్లా నడిచిపోతుంటే రే లత్కోర్ మమ్మీ రా అంటున్నారు. ఇలా షిఫ్ట్ అయిపోయినా లత్కోర్ మమ్మీ కాదురా నేను కామెడియన్ అయిపోయినాను అనమాట ఇప్పుడు నేను. అంటే మంచి మదరే, ఇంత చిన్న పిల్లలు కూడా గుర్తుపట్టే రేంజ్కి వెళ్ళిపోయా నేను. చాలా హ్యాపీ. తెలంగాణ శకుంతల 2 అంటే అది కూడా చేస్తున్నాను. తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్స్ కూడా అంటే ఇప్పటి వరకు ఎవరు రీప్లేస్ చేయలేదు అని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మీ టోన్ భలే ఉంటుంది, మీ యాక్టింగ్ భలే ఉంటుంది, తెలంగాణ శకుంతల గారి ట్రాక్ లో కూడా వెళ్తున్నారండి మీరు, కమెడియన్, మదరు, తెలంగాణ శకుంతల, అసలు రీప్లేస్ అని కూడా అనిపించదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపుతున్నారు అని చెప్పేసి ఈ జనరేషన్ కి మాకు తెలంగాణ శకుంతల అంటే చిన్న పిల్లలు కూడా గుర్తుపట్టే రేంజ్కి వచ్చాను అంటే మరి జాతిరత్నాలు అనది. అసలు ఒక్కసారి డైలాగ్ ఏది ప్లీజ్. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా, ఎంత అమాయకంగా అది పరిస్థితి. కానీ ఇప్పుడు మంచి హిట్ రాబోతుంది అమ్మ జాతర మూవీలో. వెయిటింగ్ ఫర్ యువర్ హిట్స్. లేదు జాతర మూవీలో అంటే చందు నేను మీ దాంట్లో యాక్ట్ చేశారని వచ్చాం. నాకు తెలీదు దట్ యూ అంటే ఆ పర్టికులర్ డైలాగ్ కి మీరు ఫేమస్ అయిపోయారు. అర్రే అమ్మలో మీరు ఫ్రేమ్ లో ఎంటర్ అవ్వగానే జనాలు నవ్వుడు అరుపు. అనుదీప్ గారు కాల్ చేసి పేపర్ లో చింపి వేస్తున్నారమ్మా మీకు ఈ డైలాగ్ అయితే అసలు అందరూ. కానీ తను కాల్ చేసి రాహుల్ డైలాగ్ చెప్తున్నప్పటికీ అరుస్తున్నారు. మీరు వచ్చినప్పటికి పేపర్ అంటే అది ఇంకొక లెవెల్ హైప్ వెళ్ళింది. మరి అసలేంటి అంటే వామ్మో ఏమన్నా తేడా అనేది క్లారిటీ వచ్చేస్తుంది జనాలకి. అదే సస్పెన్స్ కదా. నార్మల్ గా తన డైలాగ్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ మీ నుంచి వచ్చింది సినిమా. కానీ ఇంకొక హిట్ రాబోతుంది, మీకు ముందే క్లో ఇవ్వబోతున్నా. నాకు తెలుసు. కళ్యాణ్ గారిని కూడా మర్చిపోలేను, అసలు భయంకరమైన హిట్. ఐ లవ్ యూ మమ్మీ అని ఎవడన్నా అనాలంటే భయపడుతున్నారు. పక్కాడు ఏం లత్కారు పని చేసినవరా అంటున్నారు. కానీ ఒక్కటి చెప్తా, ఇది నా ఫ్యాన్ ఫర్ లైఫ్, ఫ్యాన్ ఫర్ లైఫ్ అంటారు కదా. ఇప్పుడు నార్మల్ గా నేను మిమ్మల్ని చూస్తున్నాను సినిమాల్లో. ఇప్పుడు మా మమ్మీని తీసుకెళ్ళి నేను ఇంటర్వ్యూ చేసిన చూడు, ఐ సాట్ విత్ పిక్చర్ కూడా ఉంది. తెలంగాణ భాష వచ్చేస్తుంది చూడు. నేను వచ్చాను కదా, నేను వస్తే తెలంగాణ వచ్చాను అంటే మా ఇంట్లో కొంచెం తెలంగాణ తెలుగు వాళ్ళు భయపడతారు. అంటే మాది ఏపీ ఒరిస్సా తెలుగు. ఏ క్యారెక్టర్ ఉంటే దాంట్లోకి దూరిపోవడమే కదా మాకు అలవాటు. నేను వీటికి అదే చెప్పాను, తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా, నాకు ఈ లాంగ్వేజ్ రావాలి. ఇప్పుడు రాకపోతే నేను ఇక్కడ ఉండి ఉపయోగం లేదు కదా, నాకు నేర్చుకోవాలి అవంతా. అన్ని రావాలి.
అంటే ఇప్పుడు మాకు పక్క రాష్ట్రాలవి అవన్నీ చెప్తుంటారు కదా, ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోవాలన్నమాట అంతే. అంటే నేను చేసిన ప్రతి సినిమాలోది ఒక డైలాగ్ ఫేమస్ అవుతుంది, అది నా అదృష్టము. ప్లస్ ఆ డైరెక్టర్స్ నమ్మడము, ప్రొడ్యూసర్స్ నమ్మడము, ఆ క్యారెక్టర్ ఈవిడైతేనే బాగుంటుందని నా కోసం రాయడము చాలా హ్యాపీగా ఉంది. మ్యాట్ అయితే ఇప్పుడు నా కోసం రాశారు కళ్యాణ్ గారు, అది నేను అసలు ఎప్పుడు రుణపడి ఉంటా కళ్యాణ్ గారికి, సితారాకి. మీరు మ్యాట్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏ థియేటర్కి వెళ్తున్నారు చెప్పండి. నేను ఏ థియేటర్కి వెళ్ళినా కుప్ప ఉంటారు. మీతో పాటు మేము వెనకాల. నువ్వు ఎప్పుడైనా చెప్తావు అమ్మ నేను గుర్తుపట్టకుండా ఉండాలంటే ఏదో చెయ్యి అంటావు, మాస్క్ వేసుకొని వెళ్తే ఈ బర్రె కళ్ళు గుర్తుపడతారు. సో కళ్ళే స్పెషల్ మనం ఇక్కడ. అప్పుడు అది అందమైన కళ్ళు అంటారు. అందమైన కళ్ళు కాదు, ఒక డబ్బాలో వేసి మోగితే డాడా ఆ నోరు బర్రె కళ్ళు, అదే మన స్పెషాలిటీ. అందరూ ఒకప్పుడు ఏమన్నారు తెలుసా మీకు, ఇంకో తెలియని విషయం, ఇప్పుడు అమ్మ మంచి సినిమాలు చేస్తుంది, కనపడుతుంది, కామెడీగా ఉంటుంది, ఇదొకటే చూస్తున్నారు. వెళ్ళి ఇట్లా ఆపోజిట్లో డైరెక్టర్స్ కూర్చుంటారు, ఇట్లా మనం కూర్చుంటాం, ఎవరో ఒకరు స్టోరీ చెప్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఒకరు ఉంటారు కదా. అడిగేవాళ్ళు ఏమేమి క్యారెక్టర్స్ చేస్తారు మీరు, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారు, మీకు ఏమైనా ఉన్నాయా రిస్ట్రిక్షన్స్? సరే నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తా, అమ్మ అక్క చెల్లి ఇలాంటివి చేస్తా, మంచివి ఏవైనా పర్వాలేదు, అంటే దేశానికి బాగుపడే క్యారెక్టరు, అంటే నా వల్ల ఏమైనా మంచి చెప్పే క్యారెక్టర్ అయితేనే చేస్తాను సార్ అని అంటే వాళ్ళు ఏవేవో క్యారెక్టర్స్ చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు సన్నగా అందంగా ఉండేదాన్ని. వీళ్ళు ఏవేవో క్యారెక్టర్స్ చెప్తే అవన్నీ నేను చేయను సార్, నాకు ఇంట్లో పర్మిషన్ లేదు సార్ అంటే, ఎందుకొచ్చా అన్నోళ్ళు కూడా ఉన్నారు నన్ను. ఇప్పుడు అమ్మ ఆహో ఓహో నేను ఫ్యాన్ కాదు, ఎందుకు వచ్చావని కూడా అనిపించుకున్నా. అచ్చా ఫ్యాన్ అన్నారు కదా, నేను మీ వాట్సాప్ డిపి చూశాను. వాట్సాప్ లో ఒక ఫేమస్ హీరోయిన్ తో ఒక ఫోటో, రష్మిక మందన. మీ ఫేవరెటా ఏంటి? అంటే నేనేమనుకున్నానంటే కొన్ని నమ్ముతా, ఇష్టము, ఆ ప్రేమను నమ్ముతా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే దయ్యం ఉన్నాడు, పాజిటివిటీని నమ్ముతా. నేను చాలా పాజిటివ్గా ఉంటా, నా చుట్టూ పాజిటివ్ ఉండాలని చూస్తా. నా పక్కన ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ప్లీజ్ ఆపేద్దామా అంట. పొద్దున ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తా, ఉన్నంత వరకు కొంచెం సేపు అయినా సరే, ఆ ఉన్న టైంలో నా చుట్టూ పాజిటివ్గా ఉండాలనే కోరుతా. నా దగ్గరికి మంచి అనేది ఉంటేనే వాళ్ళ నా దగ్గర దాకా తీసుకురాకపోతే కట్ చేసేయాలి. అలాంటి పర్సనే రష్మిక మందన కూడా. నేను మామూలు పొజిషన్లో ఉన్నప్పుడు నేను గీత గోవిందం చేశా. అవును, నాకు బుజ్జి గారు ఇచ్చారు, గీత గోవిందం చేసా, పిన్ని క్యారెక్టర్ చేసిన, మంచి బ్యానరు గీత ఆర్ట్స్. కానీ చాలా హ్యాపీ, పిన్ని మంచి సీన్స్ ఉండే, ఉన్నంతనే ఉంటుంది. కానీ రష్మిక గారితో విజయ్ గారితో ఆ బ్యానర్తో మంచి అనుబంధం ఏర్పడింది. చాలా బాగుంటారు, అందరూ చాలా మంచిగా ఉంటారు. రష్మిక గారి గురించి అడిగారు కాబట్టి తను నేను చేసిన కొన్ని రోజుల పరిచయంతోనే తను నాకు సెల్ఫీ దిగుతూ ముద్దు పెట్టారు అనమాట. అది నాకు చాలా ఇష్టమైన మూమెంట్. ఒక మంచి అందమైన హీరోయిన్ ప్లస్ పాజిటివ్గా ఉంది, హ్యాపీగా ఉంది, నాకు ఎందుకో నచ్చింది, అలా పెట్టేసుకున్నాను అంతే. మీరు మెడిటేషన్ అండ్ ఇది చెప్పారు కాబట్టి మీరు అంటే బేసికలీ యోగా ఇదంతా బిలీవ్ చేస్తారా? ప్రాసెస్ గా చేయను, ఎక్కువ చేయను. దానివల్ల మీ లైఫ్ లో చేంజ్ ఏమొచ్చింది? నేను చాలా హ్యాపీగా ఉంటా. నేను ఎవరైనా నా ముందర నెగిటివ్ మాట్లాడినా ఓకే అవునా నీకు ఇదే తెలుసా అనుకునే రేంజ్లో నేను ఉండగలిగిన. నేను వెంటనే ఇలా రియాక్ట్ అయిపోను. పిల్లలకు కూడా అదే చెప్తా, 10 minutes మీ వల్ల అయినంత వరకు మీ లైఫ్లో నుంచి ఒక 10 నిమిషాలు తీసి పక్కన పెట్టండి. మీ వల్ల మెడిటేషన్ అంటే ఏందో తెలియకపోయినా ఇలా పెట్టుకొని కూర్చోండి, అంతే. ఇలా పీస్ఫుల్గా కూర్చోండి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. చాలా అంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దేనికి మనం లొంగం, మన మనసు ఏం చెప్తుందో అదే చేస్తాం, నా ఒపీనియన్. నేను చూస్తున్నా, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్, నేను నేర్చుకొని చేసింది అయితే కాదు. నేను అన్ని మంచి మాటలు వింటూ, మంచి వీడియోస్ చూస్తూ, నా ఫోన్ తీసుకొని చూసినా కూడా ఎన్ని పాజిటివిటీ గురించి అలా వస్తుంటుంది అనమాట. ఆ థాట్లోనే ఉంటాను కాబట్టి నా చుట్టూ మంచి జరుగుతుంది. మీరు ఇంత క్రేజీ క్యారెక్టర్, ఎంత ఏమంటారు, వస్తే సెట్ లో హడావిడి, ఇంకా అలాంటి పర్సన్ యోగా చేస్తారంటే జనాలు నమ్మరు అనమాట. బేసికల్లీ చేస్తా అల్లరి అలాగా. అమ్మో అల్లరి గురించి అసలు చెప్పొద్దు ఇంకా నాకు. అల్లరి అంటే క్యూట్ అల్లరి, అంటే ఇంకొకరిని బాధ పెట్టే అల్లరి కాదు. చిన్నప్పటి నుండి ఇదే పద్ధతిలో ఉన్న ఒక అమ్మ, అప్పుడంటే అమ్మాయి, ఇప్పుడు అమ్మ. ఆ ఎంజాయ్ పక్కని డిస్టర్బ్ చేస్తే అది అల్లరి అవుతుంది. కాకపోతే నేను చాలా క్యూట్గా ఉండదు. నేను ఆడలేదురా బాబు, మీరు అసలు ఆడుతున్నారా? మీరు ఆడుకున్నారా? అసలు ఏ ఏజ్ వరకు ఆడుకున్నారు తమ్మి చెప్పండి. మీరు ఏ ఏజ్ వరకు ఆడుకున్నారు నాన్న చెప్పండి?
10th క్లాస్ వరకు నిన్ను ఆడనిచ్చిర్రా? అంటే 10th క్లాస్ లో గోడలు దూకి దెబ్బలు తగిలించుకున్నా. సో నువ్వు ఒక పిల్లడు కాబట్టి గోడలు దొక్కగలిగిన కదా. మామూలుగా అయితే దూకారు. ఏ ఎల్కేజీ మీరు మాట మాటకెళ్ళి స్పైడర్ మూల కూర్చొని మామూలుగా కానీ నేను 7th 8th వరకు కబడ్డీ ఆడేదాన్ని, ఖో ఆడేదాన్ని, నేను కైట్స్ ఎగరేసిన, గోలికాయలు ఆడినా, గిల్లి దండ అంటారు కదా అది ఆడిన, రింగొచ్చు అంటారు, రాళ్ళు పేర్చి పగలగొట్టడం. కానీ నేను హాలిడేస్ వచ్చిన ఇది చెడగొడుతుందిరా ఇంకొచ్చింది అనేవాళ్ళు. ఇంట్లో ఉండని ఎదురా పిల్లలు అనేవాళ్ళు. ఆ ఉన్న 10 రోజులు అప్పుడు మాకు 10 days 15 days అలా ఇచ్చేవారు. ఇది దసరా కానీ హాలిడేస్ ఏంటో తెలియట్లేదు. హాలిడేస్ అంటే ఏందో నేను చూపించేదాన్ని. పొద్దున తిని బయటకు వస్తే మళ్ళీ మధ్యాహ్నమే, మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రమే, కథం 7 గంటలకు పడిపోవడమే. ఓకే, మీరు ఇప్పుడు యాంకర్ అవ్వాలి అని అనుకున్నారు కదా, ఆ థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుండి ఇలా బాగా మాట్లాడేదాన్ని, ఎంజాయ్గా ఉండేదాన్ని, అందరూ హ్యాపీగా ఉండేవారు. నేను ఉంటే కథ అబ్బా నువ్వు ఇవాళ రాలేదైతే బోర్ కొట్టింది అనేవాళ్ళు అనమాట. అలా అలా సుమక్క ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, ఆ సుమక్కని చూసి నువ్వు సుమా గారి లాగే ఉంటావు, నువ్వు యాంకరింగ్ చేయొచ్చు కదా, మంచిగా మీ బావతో పెళ్ళి అయిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా, డ్యూటీ చేంజ్ చేసుకొని, ఇదేదో బాగుంది కదా అనుకునేదాన్ని. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఏంటంటే అమ్మ వాళ్ళు పోషించి నాన్న వాళ్ళు పోషించి ఒక పెళ్లి చేసి 5 చేతులు పెడితే పని అయిపోద్దులే అనుకునేవారు. నేను అప్పటి నుండి కూడా ఇండివిజువల్గా ఆలోచించేదాన్ని, లేదు ఏదో చేయాలి, ఏదో సాధించాలి అంటే ఆ పిచ్చి ఉండేది. మేనిఫెస్టేషన్ అన్నది మీరు నమ్ముతారా? అంటే సమ్వేర్ అంటే మీరు నమ్ముతారా? మనం అనుకున్నది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, మంచిగా అనుకోండి. నేను అనుకోని గట్టిగా దాని మీద టైం పెట్టా, వర్క్ దాని మీద హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నా. నేను సో దట్ ఈస్ మేనిఫెస్టేషన్ గైస్. నిజమే, మనం మంచి అనుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితులు మనకు అనుకూలిస్తాయి. నేనైతే నమ్ముతా. మేబీ అంటే మీరు ఎంత క్రేజీగా ఉంటారు సెట్లో, అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మోటివేషన్ అనిపిస్తుంది నాకు మిగతా వాళ్ళు వర్క్ చేయడానికి ప్రశాంతంగా. ఎందుకంటే నేను అంటే మిమ్మల్ని కాదు నాన్న, ఒక ప్లేస్కి వెళ్ళామా అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, మనం పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీ ఉంటారు. నాకైతే అదొకటే. మీరు వచ్చి ఒక ఆరా సెట్ చేసేస్తారు సెట్ లో, కాబట్టి నేనున్న లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనుకుంటా. సో ఈ టాపిక్ మీద మన నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం అమ్మా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. అంటే ఫటాఫట్ మీకు 10 క్వశ్చన్లు అడిగేస్తా. మీరు నేను చదువులో పూరు, నేను చదువు గురించి కాదు, సరే చెప్పు. అంటే ఇది జస్ట్ ఒక ఫన్ అన్నమాట. ఈజీ క్వశ్చన్ అడగండి. ఈజీ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీకు టీ ఇష్టమా, కాఫీ ఇష్టం, అలాగా చిన్న చిన్నవి. అప్పో చాలా హార్డ్ క్వశ్చన్లు అయితే. అంటే మీకు 2 ఇష్టమే. చెప్పండి. ఓకే, మీకు థియేటర్ ఇష్టమా, ఫిల్మ్ ఇష్టమా? థియేటర్ ఆర్టిస్ట్ ఉంటుంది కదా, అవి ఏమంటారు, సినిమాల్లో పర్ఫామ్ చేయడం ఇష్టమా మీకు, లేదంటే స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం ఇష్టమా? ఉన్న విషయం చెప్పాలి ఏంటంటే మనకు మెమరీ తక్కువ బిడ్డ. నాకు చదువు చాలా ఇష్టం కానీ ఎక్కదు, అందుకే థియేటర్ అంత అదృష్టవంతం నాకు దేవుడు వచ్చే జన్మలు ఏమన్నా ఇస్తే బాగుంటుందేమో. నేనైతే సినిమాలు చేస్తా, కట్ సినిమాలు చేసుకుంటా. ఓకే, మీ డ్రీమ్ గా మీరు ఈ రోల్ చేస్తే బాగుంటది అనుకునే రోల్ ఏమైనా ఉందా? అంటే దాదాపుగా చాలా చేశాను. ఎవరైనా డైరెక్టర్స్ కొత్తగా రాస్తే ఇంకా హ్యాపీ. డ్రీమ్ రోల్ అంటే మీరు ఇదేనా పర్టికులర్గా క్యారెక్టర్ అడిగితే చెప్పలేను, కానీ మంచి ఫీల్తో నా కొడుకుకి అమ్మనయ్యాను, అబ్బుకి అమ్మనయ్యాను, మా చందుకి అమ్మనయ్యాను, అలా చాలా మందికి అమ్మనయ్యాను. నేను ఎన్టీఆర్ అన్నాక అమ్మనవ్వాలనుకుంటున్నాను. నాకు ఇష్టం. మేము ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మా వచ్చిన గెస్ట్ కోసం ఏదో ఒక దానికి మేనిఫెస్ట్ చేస్తున్నాం. మేము ఇది కూడా ఎన్టీఆర్ అన్నాక అమ్మనవ్వాలి, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. పక్కా మంచి ఫీల్ ఉన్న క్యారెక్టర్ కావాలి. గుర్తుపెట్టుకుంటాం, టిక్ మార్క్ పెట్టుకోవాలి. సునీత అమ్మ ఎన్టీఆర్ పక్కన అమ్మాయి పోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ మీరు ఏం చేశారు? ఏమనిపించలేదు. నేను ఏదైనా డైరెక్టర్ సార్ వాళ్ళు చెప్పేటప్పుడు అలా కళ్ళల్లోకి చూస్తాను, వాళ్ళు ఏది చెప్పినా నేను వెంటనే చేసేయగలుగుతాను. అయితే కామెడీయా, డ్రామానా? ఇన్ని రోజులు నేను మంచి ఎమోషనల్గా, మంచి మదర్గా, మంచి అక్కగా అలా చేశాను. డిఫరెంట్గా నేను కామెడీ చేయాలనుకుంటున్నా గట్టిగా. మ్యాట్ 2 వస్తుంది చూడండి, మ్యాట్ 2. బేసికల్లీ మెథడ్ యాక్టింగ్ అంటే వాళ్ళు దాంట్లో డీప్గా వెళ్ళిపోయి ఇన్వాల్వ్ చేస్తారు. అదా లేదంటే స్పాంటేనియస్ పర్ఫార్మెన్సా? నేను 2 చేయగలుగుతా. నేను 2 చేయగలుగుతా. అయితే అంటే మీరు ఇన్స్పైర్ అయిన యాక్టర్ ఎవరు?
అంటే సావిత్రమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే. ఇక అదైతే ఇక ఎన్టీఆర్ గారు అంటే ఎవరికైనా ఇష్టమే, నాగేశ్వరరావు గారు అంటే ఎవరికైనా ఇష్టమే, కృష్ణ గారు అంటే ఎవరికైనా ఇష్టమే. అవి ఇక మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అంతే. ఇంకా అది వాళ్ళ ఆర్టిస్టులు అది కాదు నాకు. ఓకే, ఇది మీకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్, మెమరైజింగ్ లైన్స్ అంటే లైన్స్ పెట్టుకొని చేయడమా లేదంటే దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారా? ఇంప్రూవైజ్ అసలు చేయను, నా ఇష్టానికి నేను ఏది చేయను. ఎందుకు అంటే ఒక డైరెక్టర్ చెప్తారు ఆ అంటే ఆ, ఈ అంటే ఈ. అమ్మ మీకు నచ్చింది అనుకో, ఇక్కడ మంచిగా అనిపిస్తే ఏదైనా చేయండి అన్నప్పుడే నేను పొర్రపాటును కూడా మార్చను. ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి? చాలా ఉన్నాయి. సో 1 word లో యాక్టింగ్ ని మీరు డిస్క్రైబ్ చేయండి, జస్ట్ 1 word లో. అంటే డిస్క్రైబ్ అంటే అర్థం కాలేదు. డిస్క్రైబ్ అంటే నేను చదువుకోలేదు. ఒక 1 word లో సారీ తెలుగులోనే చెప్పండి. ఐఎమ్ లవింగ్ దిస్ ఎపిసోడ్ గైస్. నువ్వైతే పోయి నీ లాంగ్వేజ్ లో చెప్పిన ఆయనతో ముక్క రాదు. బెబ్బే అబ్బాయి జబ్బే జబ్బే చెప్పు. తెలుగులో చెప్పు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే చెప్పు. మీరు ఒక్క వర్డ్ లో ఒక పదంలో వివరించండి. నేను నేర్చుకున్నాను. మనము చెప్పేటంత పెద్దోళ్ళం అయితే కాదు. కాకపోతే నాకు అనిపించేది యాక్టింగ్ అంటే నాకు అంత ఈజీగా ఎందుకు అనిపించింది అంటే నా లైఫ్ లో అంటే నేను ఎలా ఉంటానో క్యారెక్టర్ లో కూడా అలాగే ఉంటాను. అలాగే 1 word ఏం చెప్పనంటే సేమ్ లైఫ్ ప్లస్ యాక్టింగ్ నాకు సేమే ఉంటుంది. నేను పెద్ద కష్టపడను, యాక్టింగ్ నేను కష్టపడను, నేను చాలా ఈజీగా చేస్తా. అందరూ అదే అంటారు, న్యాచురల్ గా ఉందమ్మా, అది తెచ్చుకున్నా నేను. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఇప్పటి వరకు బిగ్గెస్ట్ సినిమా సెట్లో అంటే బిగ్గెస్ట్ మూవీలో ఏది చేశారు? అట్లా అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అది ఎంత బిగ్గెస్ట్, మనకి ఎలా తెలుస్తుంది? ఇండస్ట్రీకి రావాలనుకుంటే హార్డ్ వర్క్ చేయడానికి అయితేనే రావాలి. పొద్దున్నే లేవాలి 4 గంటలకు, రాత్రి ఎప్పుడైతుందో తెలీదు. అదొకటి. టైం పంచువాలిటీ ఉండాలి, అదొకటి. యాక్టింగ్ అంటే ఎక్కడికో స్కూల్కి పోయి నేర్చుకోవాలి అని నేను చెప్పను, నేర్చుకోకూడదు అని నేను చెప్పను. దాన్ని ఫీల్ అవ్వండి, టైం పెట్టండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రండి, ఎవరైనా రావచ్చు, కానీ లైఫ్ని చూసుకోండి ప్లీజ్, చదువుకోండి. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. That's a sweet message from our సునీతమ్మ. Every generation out there. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది, ప్లీజ్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు సునీత మనోహర్.